హాయ్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు తీసిన వీడియో మామూలుగా మేము షూటింగ్కి వెళ్తున్న దారిలో మంచి మంచి అందాలు, మంచి మంచి క్లైమేట్స్, అట్మాస్ఫియర్ షూట్ చేయడం జరిగిందండి. అది మామూలుగా మన కంటితో ఎప్పుడైనా చూసినప్పుడు కూడా, న్యాచురల్గా చూసినప్పుడు, మనం లైవ్లో చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అటువంటి మూమెంట్స్ అన్నీ కూడా కొద్దిగా కెమెరాలో చిన్నగా మేము ఫీడ్ చేసామండి. అది మీకు చూపించడం జరుగుతుంది. కాస్త మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. రండి ముందుకెళ్దాం. ఇది మేకల మంద అండి. తునిమేంచి ఇలా ఎన్నసూరం కొలిమేరు మీదుగా సూరారం వెళ్ళే రోడ్డు అండి ఇది. మేకల మంద వాళ్ళు అప్పుడే ఆ మందం తోలుకొస్తున్నారు. చూడటానికి బాగుంటుందని చెప్పేసి ఉదయాన్నే కదా అని చెప్పేసి షూటింగ్ చేయడం జరిగింది. చూడండి, ఇంచుమించు ఒక 200 మంది వరకు ఉంటాయి మేకలు. అవి ఒకే మార్గంలో వెళ్ళడం జరుగుతుంది. ఆయన తోలేవాడు ఏ విధంగా అయితే నడిపిస్తాడో ఫ్రంట్ ఒకరు, బ్యాక్ ఒకరు ఉంటారండి. అంటే ఎదుర దారి చూపించే వ్యక్తి ఒకరు ఉంటాడు. అదేవిధంగా ఫ్రంట్ పక్క నుంచి కూడా వాటిని అబ్జర్వ్ చేస్తాడు, ఏదైనా మిస్ అవుతున్నాయేమని. కానీ అవి కొద్దిగా పక్కకి వెళ్ళినా సరే మళ్ళీ లైన్లోకి వచ్చి చేరడం జరుగుతుంది. మేత కోసమని ముందుకి వెనక్కి జరగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకే సక్రమంగా గొర్రెలు మేకలు కలిసి ఉన్నాయని ఇందులో వాళ్ళ ఆదాయం కోసం వాటి రెండింటిని కలిపి పెంచడం జరుగుతుంది. సమయాన్ని బట్టి దేనికి గిరాకీ ఉంటే దాన్ని అమ్మడం జరుగుతుంది. అలాగే మా పాప కూడా సరదా పడ్డది, వెంటనే బండి ఆపి వాటితో చిన్నగా వీడియో తీయడం జరిగింది. అది మీరు చూస్తున్నారు. కానీ మేకలు వాళ్ళ సొంత ఓనర్ గారికి మిగతా వాళ్ళకి తేడా తెలిసిపోద్ది కాబట్టి మా పాపను చూడగానే అవి బెదురుతున్నాయి. కానీ మా పాప కూడా బెదిరిపోతుంది అట్లా చూసి. నేను బెదరకుండా అలా స్ట్రైట్గా నించోమన్నాను. అయ్యే పక్కకి తప్పుకొని పోతాయి, మనం ఏమన్నా పోతే అవే వాటి మార్గాన్ని పోతూ ఉంటాయని చెప్పాను. కానీ అప్పుడు మధ్యలో నించోడం జరిగింది. చూడండి, మధ్యలో నించుంది. చక్కగా అవి మనుషుల కన్నా ఇవి బెటర్ అన్నట్టుగా వాటి మార్గాన్ని వాటికి ఏమి చేయకుండా పోతున్నాయి. ఇక్కడ ప్రాంతం చూడండి, చాలా క్లౌడీగా ఉంది. అంటే ఎండ లేదు, చాలా మబ్బుగా, చాలా చీకటిగా ఉన్నట్టుగా ఉంది మేము వెళ్ళే దారిలో. అలాగే పక్క ఊర్లో చూస్తే చక్కగా వెలుతురుగా ఉంది. చక్కగా కొంగలన్నీ కూడా చాలా ఉదయాన్నే ఆ పొలంలో తిరిగి కాస్త రెస్ట్ తీసుకుంటున్నాం. ఈ లోపల మేము వాటిని కెమెరాలో బంధించడం కోసం కొద్దిగా బెదరగొట్టాం. అవి ఎక్కడే బెదరలేదు, చాలా చక్కగా నైస్గా నీట్గా లైన్లో నించున్నాయండి అవి. అలాగే చూస్తే ఇది కొలిమేరు దాటిన తర్వాత మనకి ఎన్నసూరం వెళ్ళే రోడ్డు అండి. చూడండి, మనకి ఏదో మూవీలో చూపించడం ఉంటుంది. అది మబ్బు తాలూకు నీడండి. ఆ కొండమ పడ్డది, దాన్ని క్లోజప్ చేయడం జరిగింది. అలాగే కిందన కొండ, పక్కనే పొలాలు, మీదన మబ్బు, చూడచక్కటి రోడ్డు. నిర్మానుష్యంగా మనుషులు పెద్దగా లేరు, ఓన్లీ అట్మాస్ఫియర్ ఒకటే కనబడుతుంది. మా కంటికి ఇంపుగా అనిపించి మేము వెంటనే బండి ఆపి కాస్త కొండలని, మబ్బుల్ని, క్లైమేట్ను కూడా తీయడం జరిగింది. ఇటు చూసారా ఎంత చక్కగా ఉందో. మబ్బులు, చక్కగా వీసే గాలి, ఆ కొబ్బరి చెట్టు అల్లజడి, మబ్బులు మీరు గమనించినట్టయితే ఇక్కడ మబ్బులు ప్రయాణిస్తున్నాయండి. మబ్బులు కదులుతున్నాయండి అవి స్లోగా. దాన్ని అలాగ కెమెరా పైకి తిప్పి అలా చుట్టూ తిప్పాం ఒకసారి. గాలి మాత్రం గట్టిగా వేస్తుందండి. కింద తక్కువగా ఉంది, మీద ఎక్కువగా వేస్తుంది, అందుకని మీద తీసాం. అలాగే పై అట్మాస్ఫియర్ అలా ఉంటే కింద అట్మాస్ఫియర్ చూడండి, కాస్త ఎండ కాస్త నీడ ఆ టైప్లో ఉంది. ఈ సూర్యవరం వెళ్ళే రోడ్లో చక్కని అందాలు, కొండలు దగ్గరగా ఉన్నాయండి. మనం చాలా ప్రాంతాల్లో కొండలు కానీ మరి ఇటువంటి అట్మాస్ఫియర్ చాలా కనబడదు, సుదీర్ఘంగా ఉంటుంది టౌన్లో గట్ట. మన విలేజ్లో అయితే చాలా అందాలను మనం చూడొచ్చు కంటితో. కాబట్టి మీ షూటింగ్కి వెళ్ళినప్పుడల్లా ఇటువంటి అందాలన్నీ కూడా చక్కటి కొండలు, ఆ కొండకు ఆనుకొని ఉన్న ఆకాశం, మబ్బులు, చక్కటి దారులు, ఇటువంటి అందాలు లేదా చెరువులు ఏమైనా ఉంటే కనుక మీ షూటింగ్కి వెళ్ళే దారిలో కొద్దిగా దూరం వెళ్తామండి. ఈసారి మాకు పెద్దగా ప్లేస్లు ఉండవు కాబట్టి ఏదో ఆటో కట్టించుకోనో లేకపోతే ఫ్రెండ్ కారులోనో లిఫ్ట్ ఇస్తే ఆ కారులో వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడల్లా ఇలా వీడియోస్ తీయడం జరుగుతుంది కాబట్టి చక్కటి అందాలు మీరు చూడొచ్చు. ఇది వీడియో షూటింగ్ కోసం క్లిప్పింగ్స్ తీసామండి. చూడండి, ఇద్దరు చక్కగా నడుచుకొస్తున్నారు. మమ్మల్ని మించడం లేరు అన్నట్టుగా నడుచుకొని వస్తున్నారు. ఒకవైపు చెల్లి, ఒకవైపు అక్క. మంచి మోడలింగ్ టైప్లో నడుచుకొని వచ్చారు. అలాగే రోడ్డు మీద కూడా కాస్త చిన్న షూటింగ్ చేస్తుంది, దేనికైనా పనికొస్తుందని ఇద్దరు అక్క చెల్లెలు కూడా 2 క్లిప్పింగ్ ఇచ్చారు. అక్కడ ఖాళీగా ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్ లేదు. చక్కగా పిల్లలిద్దరూ కూడా కాసేపు అలా తిరిగారు. కొండను చూసారా, ఇది ల్యాప్టాప్లో సినరీలా ఉంటుంది, డెస్క్టాప్ మీద వాల్పేపర్ లాగా.
అలాగే ఆ షూటింగ్ అయిపోయాక కాస్త షూటింగ్ విషయంలో పాల్గొన్నాం. ఇది డీ పోలవరం అండి. డీ పోలవరం బ్రిడ్జ్ సుభద్రంపేట కలిసే దారి అనమాట. ట్రైల్ వేసుకున్నాం, కొంచెం డ్యాన్స్ ఒకే స్టెప్, ఒకసారి ట్రైల్ వేసి ఒకసారి షూటింగ్ తీస్తాం. ఇది ఫన్నీ వీడియో అండి. ఫన్నీ వీడియో కోసం తీసిన షార్ట్ అనమాట. ఇది మీరు షార్ట్స్లో చూడొచ్చు. ప్రేక్షకులను నమ్మించడం కోసం కాస్త మేము కొద్దిగా ఎవరైనా సరే ఇలా కొద్దిగా స్ట్రైన్ అవ్వాలి, అప్పుడే ఫన్ అన్నది బయటకు వస్తుంది. ఇది ఎన్నపట్నం రోడ్డు అండి. ఇది మరుసటి రోజు వెళ్ళాం. ఎన్నపట్నం రోడ్డు సోరారం దాటిన తర్వాత, సోరారం దాటిన తర్వాత, తునిమే నుంచి వెళ్ళిన తర్వాత సోరారం దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ రూట్ తగులుతుందండి. ఆ రూట్లోంచి వెళ్ళాలి. తగిలితే కనుక మన ఎన్నపట్నం ఊరు తగులుతుంది. ఊరికి వెళ్ళే మార్గంలో మనకు అటు సైడ్ ఇటు సైడ్ కొండలో మధ్యలోంచి దారి వెళ్తున్న దారిలో చిన్న బ్రిడ్జ్ ఒకటి తగిలిందండి. బ్రిడ్జ్ కింద నుంచి జలపాతం ఉంది, అంటే కొండ మీద నుంచి వచ్చే నీరు వాటర్ ఆ బ్రిడ్జ్ కింద నుంచి చిన్న పాయిగా వెళ్తుంది. దాని షూటింగ్ అండి. అలాగే తూనేకి చూసారా, రెడ్ కలర్ చాలా రేరు. మా పిల్ల పట్టుకుంది, కాసేపు ఎంజాయ్ చేసింది, దాంతో మళ్ళీ తిరిగి వదిలేసింది పాపం అని చెప్తే. చాలా రోజులు అయింది. మన చిన్నప్పుడు తూరేగులు పట్టుకోవడం ప్రత్యేకంగా టైం కేటాయించేవాళ్ళమి. ఇది సిగ్నల్ ప్రాబ్లం అండి. వెళ్ళంటనే మాకు తెలియదు, సిగ్నల్ అవతల బ్లూటూత్ కానీ వైఫై కానీ లేదా నెట్ గా సరిగ్గా లాగట్లేదు. సిగ్నల్ కోసం ట్రై చేస్తున్నాం, పాయింట్ లో లాగుతుంది. అది డౌన్లోడ్ అయిన డాన్స్ చేస్తున్నాము. ఇది కామెంట్ చేస్తున్నాం మా ఫ్రెండ్, మళ్ళీ ఎవరో కాదన్నా బాబు, ఆ వీడియో తీసేవాడే శ్రీన్ అని మంచి టాలెంట్ పర్సన్. ఆ పర్సన్ కామెంట్ చేస్తున్నారు, కానీ మరి మనకు అంత సర్వీస్ చేసిన ఆయన కోసం మనం ఏం పట్టించుకోకూడదు కాబట్టి నేను పట్టించుకోలేదు. పక్కన మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు సిగ్నల్ అందిన వచ్చి డ్యాన్స్ చేయడానికి. ఇది ఒక సాంగ్ వీడియో షూట్ అండి. రాను రాను అన్న సాంగ్ అవునన్న కథనలోది. దానికోసం ట్రయల్ వేసుకుంటున్నాం మా పిల్లలు రోడ్డు మీద. నేను పక్కన ఆపరేట్ చేస్తాను, ఆపరేటర్ లాగా. వీళ్ళు కొట్టుకుంటున్నారు, ఆ స్టెప్ అని ఈ స్టెప్ అని. అందుకని ట్రయల్ వెర్షన్గా తీసాం. నాది కూడా ట్రయల్ వెర్షన్ అండి సాంగ్ కోసం. బై పుంది బేబీ అన్న సాంగ్ అండి, ఆ సాంగ్ ట్రైల్. షూటింగ్ అయిపోయాక మా పిల్లలు చక్కగా లొకేషన్ బాగుందని కాస్త ఫొటోస్ దిగారు. మనందరి జర్నీలో కూడా కాలం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ గడిచిన కాలం వెనక రాదు. కాబట్టి ప్రతి క్షణం ప్రతి మూమెంట్ కూడా చాలా అందమైనది, అనుభవమైనది, చాలా విలువైనది. కాబట్టి ప్రతి క్షణం కూడా అందరూ సరదాగా అందంగా ఆనందంగా ఉండాలనుకుంటున్నాను. ప్రతి మూమెంట్ను కూడా ఎవరు మిస్ అవ్వద్దు. అలా మేము కూడా మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా ఫొటోస్ దిగాము. సాయంత్రం వేళ కూడా సూర్యుడు అస్తమించిన తర్వాత వచ్చే కాంతి, మబ్బులు, కొండ ప్రాంతము, ఆకాశం తాలూకు అట్మాస్ఫియర్ని కూడా వీడియో తీయడం జరిగింది. లొకేషను బాగుందని చెప్పేసి మా పాప ఫోటో దిగింది. అలాగే ఈ వీడియో చూసిన అందరూ కూడా చిన్న చిన్న అందాలు మీకు ఏదో చూపించగలిగాం, మరింత అందాలు మరి చూపిస్తాం వీడియోలో. కాబట్టి మాతో పాటు మీరు ఎంజాయ్ చేశారనుకున్నారు. ఈ వీడియో చూసినందుకు అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి. ఇది నెలవంక.